నమస్కారం. మన సాధనా కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత తిరిగి స్వాగతం. నా చిన్న షార్ట్ వీడియోలో పెట్టానండి. నేను కొంచెం అనారోగ్యం కారణం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజు మళ్ళీ సాధనా కార్యక్రమం మొదలెడుతున్నాను. మనం రూపక తాళంతో ఆపుకున్నాం. ఈరోజు జంపి తాళం పాడదాం. ఈ జంపి తాళం అంటే ఒక లఘువు, ఒక అనుధృతము, ఒక ధృతము, ఈ మూడు క్రియలు ఉంటాయి. ఒక లఘువు, ఒక అనుధృతము. అనుధృతము అంటే కొత్తగా వస్తుంది. అనుధృతం అనేది ఇక్కడ ఇంతవరకు మనకి ఎప్పుడు రాలేదు. జస్ట్ ఇలా ఒక దెబ్బ కొడితే అది అనుధృతం అంటారు. ధృతము అంటే ఇలా అని ఇలా వేస్తే ధృతం అని ముందే చెప్పుకోండి. ఇంకా లఘువులో రకరకాలు ఉంటాయని చెప్పాను నేను. చతురస్ర, తిస్ర, మిశ్ర, సంకీర్ణ, ఖండ ఇట్లా ఉంటాయని చెప్పాను. ఇప్పటి వరకు మనం చతురస్ర జాతి లఘువులే పాడుకున్నాం. చతురస్ర జాతి లఘువు అంటే ఒక దెబ్బ వేసి 1 2 3 4 ఒక దెబ్బ వేసి 3 వేలు కౌంట్ చేయడం, అది చతురస్రం అంటే 4. ఇప్పుడు ఇవాళ పాడేది మిశ్ర జాతి జంపి తాళం. ఈ జంపి తాళంలో మిశ్ర జాతి అంటే 7 అక్షరాలు. అంటే 1 2 3 4 5 6 7 మొత్తం 7 అక్షరాలతో ఈ జంపి తాళం వస్తుంది. అంటే లఘువులో 7 అక్షరాలు ఉంటాయి. ఇవి కాకుండా పక్కన అనుధృతము, అది అవ్వగానే ధృతము ఉంటాయి. అవి ఎలా ఉంటాయో మొదట ఫస్ట్ కాలంలో ఫస్ట్ స్పీడ్లో పాడుకొని చూద్దాం. సారీ అండి, ఒప్పడాను మళ్ళీ పడుతున్నాను. సరే గ సరే సరే గ మా రే గ మా రే గ రే గ మా పా రే మళ్ళీ సరే గ సరే సరే గ మా రే గ మా రే గ రే గ మా పా గ మా పా గ మా గ మా ప ద మా ప ద మా ప మా ప ద ని ప ద ని ప ద ప ద ని సా ని ద సా ని సా ని ద ప ని ద ప ని ద ని ద ప మా దా ప మ దా ప దా ప మ గ ప మ గ ప మ ప మ గ రే మా గ రే మా గ రే సా. అది జంపి తాళం మొదటి స్పీడు. అంటే సరి గ సరి సరి ఇక్కడ వరకు మొత్తం లఘువే అయిపోయింది. గా ఇదొక్కటి అనుధృతం. మా అది ధృతం. ఆ ధృతానికి మా అకారం, మా పక్కన డాట్. అది ఫస్ట్ స్పీడ్ జంపి తాళం మిశ్ర జాతి.